నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లో 587 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఈ 587 డిస్పెన్సరీస్లో 136 డిస్పెన్సరీస్లో డాక్టర్లు ఉన్నారు. 451 డిస్పెన్సరీస్లో డాక్టర్లు లేరు. ఒక్కొక్క డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఒక కాంపౌండరు, ఒక నర్సింగ్ ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ ఆయుష్కి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తాం, 10% రాష్ట్ర ప్రభుత్వం షేర్ చేసుకుంటూ చాలు అంటున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది, మీకు ఎన్ని డిస్పెన్సరీస్ ఉన్నాయో అన్ని డిస్పెన్సరీస్లోనూ మీరు డాక్టర్లను అపాయింట్ చేస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు 451 డిస్పెన్సరీస్లో డాక్టర్లు అపాయింట్మెంట్ చేసినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. ఎప్పుడైతే 451 డిస్పెన్సరీస్లో డాక్టర్లు అపాయింట్ చేయలేదో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు లేకుండా కాంపౌండర్ ఉన్నారు, నర్సింగ్ ఆర్డర్ ఉన్నారు. కాంపౌండర్ని, నర్సింగ్ ఆర్డర్ని ఇద్దరిని కూడా పనికేమో ఉపయోగించుకుంటున్నారు. రోజు వాళ్ళ చేత పని చేయిస్తున్నారు. వాళ్ళు చివరికి బయోమెట్రిక్ అటెండెన్స్ చేస్తున్నారు. వాళ్ళకి అటెండెన్స్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ చేస్తున్నారు. అంతా బాగుంది. 12 నెలలుగా జీతాలు ఇవ్వాలి. ఏంది పరిస్థితి? 451 డిస్పెన్సరీలో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బందికి, అంటే కాంపౌండర్లకు, నర్సింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేదంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాం 90% నిధులు, 10% మీరు ఖర్చు పెడితే చాలు, మీరు ప్రపోజల్ పంపండి అంటే ప్రపోజల్ పంపించే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు అంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. వాళ్ళకి దిక్కెవరు? 12 నెలలుగా వాళ్ళ చేత పని చేయించుకొని జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేదట్లా, భార్య పిల్లలు బతికేదట్లా, పిల్లల్ని చదివించేదట్లా? చివరికి ఎంత ఇల్లీగల్గా జరుగుతుందంటే వాళ్ళ చేత పని అయితే చేయించుకుంటున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్ అయితే రెన్యువల్ చేయడంలా. కాంట్రాక్ట్ అయితే రెన్యువల్ చేయరు, పని అయితే వాళ్ళు చేయాలా? ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం? అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆ పారామెడికల్ సిబ్బందిని సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలా, కాంట్రాక్ట్స్ రెన్యువల్ చేయాలా, ఈ 12 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలా, ఈ మిగిలిన 451 డిస్పెన్సరీలకి డాక్టర్లు అపాయింట్మెంట్ చేయాలా, అల్టిమేట్గా వాళ్ళని కాపాడాలా, వాళ్ళకి ఆ వృత్తి కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, వాళ్ళ ద్వారా పబ్లిక్ కూడా ఆ ఆయుష్ నుంచి సరైన వైద్య సేవలు అందించాలా. ఇక ప్రజలకి మేలు జరుగుతుంది, ఉద్యోగస్తులకి మేలు జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనే సంసిద్ధత ఉంటే వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.